అమ్మా జగదాత్రి, నేను చూస్తున్నది నిజమే కదమ్మా? నేను చూస్తున్నది నా చెల్లెలే కదమ్మా? అవునన్నా, అత్తయ్య చనిపోలేదు, బతికే ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉన్నారు. అన్నయ్య, అమ్మా రాగిడి, అమ్మ రాగిడి, నువ్వు బతికే ఉన్నావమ్మా. అసలు ఇదంతా ఎలా సాధ్యం జగదాత్రి? మనకి పట్టిన ఈ కర్మకు కారణం అత్తయ్య కాదమ్మా, మరింకెవరే? నీ భర్త. మీ మావయ్యే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీనన్కి అందజేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామా? ఈ విషయం ఎవరికి తెలియకూడదు. మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవడానికి వేరే దారి దొరుకుతుంది. నేను జగదాత్రిని కలవాలి, దానికి క్షమాపణ చెప్పాలి. రాగిణి గారు, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారండి? నాకు తగలాల్సిన బుల్లెట్ కి మీరెందుకు అడ్డొచ్చారు? నా వదిన మీద పడిన మచ్చ చిరిగిపోవాలంటే, నా వదిన నిజాయితీ బయటపడాలంటే నా మేనకోడల జగదాత్రి బతికే ఉండాలమ్మా. ముసుగు కప్పుకొని మాతని కాపాడుతుంది. నా కోడలు జగదాత్రి అని తెలిసిపోయింది. అలా అత్తయ్య నిజం తెలుసుకున్నాక మీనన్ షూట్ చేశాడు. మన ఇంటికొచ్చాక మీనన్ ఇంటికొచ్చిన విషయం తెలిసింది. నాన్న, ఇలా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు? మీ వదిన రాగిణితో మాట్లాడాలి. ఆవిడకి నారాయణ ఇచ్చిన సీడీ ఇస్తే తీసుకుని వెళ్ళిపోతా. అది దొరికే వరకు నిన్ను, నీ చెల్లిని, నీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను. పిన్ని బ్రతికే ఉన్నారని తెలిస్తే ఆ మీనన్ ఎవ్వరిని వదిలిపెట్టడనే భయంతో అందరికీ అబద్ధం చెప్పాం మావయ్య. రాగిణి ఎక్కడుంది? రాగిణి గారు అత్తయ్య ఎక్కడుందో మాకు తెలియదు పిన్ని. లోపలున్న రాగిణి గారు చనిపోయిందని డిక్లేర్ చేయాలి. రాగిణి గారి ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆవిడ చనిపోయిందని డిక్లేర్ చేసి ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి. మరి ఆవిడ ప్లేస్ లోకి ఏ డెడ్ బాడీని పెడదాం? మీ హాస్పిటల్లో ఆవిడకి మ్యాచ్ చేయాలా అనాథ శివం ఏదైనా ఉందా? ఉంది మేడం. రాధక మాట కాదని మన ఇంటికి పనిచేయడానికి ఎవరు వస్తారు? మా స్కూల్లో పనిచేసే ఆయం వస్తుంది వదినా. నాను సిలికమ్మను శ్రీకాకుళం నుంచి వచ్చేసినాను. ఈ ఇంట్లో మేమందరూ ఉంటాం. ఇంటి పని కంప్లీట్ గా మీరే చూసుకోవాలి. చూసుకుంటాను, సెలరేగిపోతాను. కళ్ళతో చూసింది నమ్మలేకపోతున్నానమ్మా. చనిపోయిన నా చెల్లెలు నా కళ్ళ ముందు నిలబడటం ఒక కలలాగా ఉంది. నేను కూడా చనిపోయానని అనుకున్నానన్నయ్య. కానీ నీ కూతురు, నా మేనకోడలు, ఇన్స్పెక్టర్ కావ్య కూతురు, ఆ యముడితో గొడవ పడి మరీ నన్ను బతికించినట్టుంది. లేదంటే బుల్లెట్ తగిలినా నేను బతకడం ఏంటి? నేను నమ్మిన నా వదిన నన్ను మోసం చెయ్యలేదు. నాకది చాలన్నయ్యా. ఆ క్షణం నిజంగా నా ప్రాణాలు పోయినా పర్వాలేదనిపించింది. అంటే ఇప్పుడు మీ వదిన మీద నీకు ఏ కోపం లేదా? వదిన దేవతన్నయ్యా. తలుచుకుంటే దండం పెట్టాలి కానీ కోపడకూడదు. నేను రాక్షసుని కాబట్టి ఆ విషయం తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. అర్థం లేని కోపంతో దీన్ని 25 ఏళ్ళు కష్టపెట్టాను. అనరాని మాటలు అన్నాను. అంత ద్వేషించినా నాకు ప్రేమ తప్ప ఇంకేం ఇవ్వలేదు. ఈ తల్లి కూతుర్లు వేరన్నయ్యా. వాళ్ళ మనసు, మంచితనం ఇంకో 10 జన్మలెత్తినా నాలాంటి వాళ్ళకు రాదు. సరే అమ్మా, వెంటనే ఇంటికి వెళదాం పదా. అమ్మకు నువ్వు బతుకున్నావు తెలిస్తే ఎంత ఆనందిస్తుందో తెలుసా? ఇప్పుడు కాదు నాన్న. మీనన్ వల్ల అత్తయ్యకి డేంజర్ లేదని తెలిసే వరకు
అత్తయ్య బతికున్నట్టు మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలా అని అన్ని రోజులు ఆ ఇంట్లో పని మనిషిగా ఉండలేదు కదమ్మా. కష్టమైనా తప్పదు మావయ్య. పిన్ని చుట్టుపక్కల ఉంటేనే ఆవిడ్ని కాపాడుకోగలం. అన్నయ్య, నువ్వు నా గురించి టెన్షన్ పడకు. నేను ఆ ఇంట్లో సంతోషంగానే ఉన్నాను. నిష్క ఉన్న ఇంట్లో అది తప్ప ఇంకెవరూ హ్యాపీగా ఉండలేరని నాకు తెలుసు రాగిని. తన వాళ్ళతో కాకుండా మిగిలిన వాళ్ళతో నిష్క ఎలా ఉంటుందో నాకు తెలీదా? నిజంగా నాకు ఏ కష్టమూ లేదన్నయ్య. అంతా జగదాత్రిని దగ్గరుండి చూసుకుంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టండి నాన్న, అన్నీ సర్దుకుంటాయి. సరేనమ్మా, మీ ఇష్టం. ఇప్పటికే సిరి వాళ్ళు ఆంటీ వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంటికి వెళ్దాం పదండి. అత్తయ్య రండి. పదండి. రండి నాన్న. రా అన్నయ్య. చూసినావామి, మొగుడు పెళ్ళాలు మొత్తానికి అనుకున్నది సాధించుకుని షెట్ట నవ్వుతూ ఉండారో. మా పుట్టింట్లో నేను దాన్ని టార్చర్ చేశానని అది పగ తీర్చుకోవటానికే ఈ ఇంటికొచ్చిందత్తయ్య. రేపటి నుంచి వాణ్ణి నేను అన్నయ్య అని పిలవాలా? ఆలోచనే నన్ను చంపేస్తుందమ్మా. ఇప్పుడు ఓల్డ్ టైం నడుస్తా ఉండదబ్బోడా. అది ఎప్పుడైనా మారొచ్చు కదా. ఈసారి మనం కొట్టే దెబ్బ నుంచి కేదార్ జగదాత్రిలు ఎప్పటికీ కోలుకోకూడదత్తయ్య. నవ్వరా, ఇదే నీ జీవితంలో నువ్వు ఆఖరిసారి నవ్వడం. నీ బ్రతుకులో ఏడుపుని తప్ప ఇంకేం మిగల్చను. ఏంటి దాత్రి, యువరాజు వాళ్ళు కళ్ళతోనే కాల్చేసేలా చూస్తున్నారు? నా గెస్ కరెక్ట్ అయితే మావయ్య వదిన రేపు నిన్ను కొడుకుగా అనౌన్స్ చేద్దామని చెప్పినట్టున్నారు. అందుకే అంత కోపంగా ఉన్నారు. సాక్ష్యాలను ఏం చేయలేక రేపు అనౌన్స్మెంట్ ని ఎలా ఆపాలో అర్థం కాక మనల్ని తిట్టుకుంటున్నట్టున్నారు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు. తాతయ్య గారు చెప్పినట్టు ఈ ఇంటి వారసత్వం నీ హక్కు. నీకు సపోర్ట్ చేయడం కూడా మావయ్య గారి బాధ్యత. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. తప్పు అని కాదు దాత్రి. పిన్ని యువరాజు వాళ్ళు కూడా నన్ను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది, అంతే. వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. 25 ఏళ్ల గాయం కదా, మానడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇంటికి కొడుకయ్యాక కూడా నీలో ఏ మార్పు లేదు. నువ్వొచ్చింది కుటుంబం కోసమే అని అర్థం చేసుకున్న రోజు అందరూ నిన్ను దగ్గరికి తీసుకుంటారు.